దయచేసి గజ్జల నాగేష్ అన్న కూర్చోండి అన్న అందరూ. అరే అన్నగారే కూర్చున్నాక మీరందరూ ఏంది పై నాకు అర్థం కాదు. అరే అందరు కూర్చోండి భయ్ ప్లీజ్, దయచేసి కూర్చోండి. నివేదిత, రవీందర్ రెడ్డి, రాజారాం యాదవ్ గారు, వెంకటరమణారెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, యువ నాయకులు రెడ్డి నాయక్ గారు అందరు కూర్చోండి దయచేసి. దయచేసి కూర్చోండి భయ్ ప్లీజ్, అందరు కూర్చోండి. గజ్జల నాగేష్ అన్న ఇంకా జరగండి, నా స్టూడెంట్స్ వాళ్ళు. లైట్లు పడతాయి తమ్ముడు, ఈ లైట్లు పడతాయి మీరు జరగండి. మీ లైట్లు పడితే జరగండి ఇడికెళ్ళి. ఈ లైట్లు పడతాయి మీరు జరగండి తమ్ముడు. ఇటు జరగండి, మీరు జరగండి, మీరు జరగండి. బైసా అన్న ఇటు రండి, మీరు రండి, ఇటు కూర్చోండి. మా పటాన్ చెరువు వాళ్ళంతా ఇటు రండి, పటాన్ చెరువు వాళ్ళంతా ఇటు వెనకకి రండి, మీరు ఇటు రండి తమ్ముడు, ఇటు రండి. బైసా దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, లైట్లు పడతాయా? దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, కెమెరాలకి కూర్చోండి. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్, దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు కూర్చోండి. భాయ్ సాబ్, ఢిల్లీలో గడిచిన కొన్ని రోజులుగా దేశ రాజధానిలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం భరోసానిచ్చే బిల్లులు పాస్ చేయాల్సిన దేశ పార్లమెంట్ లో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సూచించే విధంగా బాటలు వేయాల్సినటువంటి చర్చలు జరపాల్సినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఏవి కూడా పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు ఒక 20 రోజులుగా పోరాటాలు చేస్తా ఉంటే జంతర్ మంతర్ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు, రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కకు పెట్టి నాకు సెలబ్రేషన్ కాదు, విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్, వి ఆర్ విత్ యూ అని చెప్పి కేటీఆర్ అని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతోని కృతజ్ఞతలు చెప్తాం. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష, నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి 2 minutes సైలెన్స్ ప్లీజ్. మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరు సైలెంట్ గా ఉండండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు. దయచేసి కొంచెం వెనకవండి ప్లీజ్, కొంచెం వెనక.
ఇక్కడ ముంగడ విద్యార్థుల మీద పడతారు మీరంతా సీనియర్ లీడర్ వెనక జరగాలి ప్లీజ్ స్వామి జరాడు అందరిని జరు వాళ్ళు అందరిని జరు విజయ్ కొంచెం వెనక జరగండి మీద పడతారు ఇక్కడ విద్యార్థుల మీద పడతారు వెనక జరగండి అక్క కొంచెం వెనక జరగండి ప్లీజ్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం విద్యార్థి మిత్రులారా కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్ ముంగడున్న వాళ్ళంతా కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోవాలి ఇబ్బంది పెట్టాలి అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోండి జుబేర్ అందరు కూర్చోండి కూర్చోండి ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది ఢిల్లీ నడివీధిలో దేశ రాజధానిలో విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడ ధర్నాలు చేస్తూ ఉంటే ఇవాళ పాసిస్టు పాలన నరేంద్ర మోడీ నాయకత్వంలో వాళ్ళంతా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలతోని విద్యార్థులను గాయపరిస్తే చెల్లించిన మన కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాద్ లో ఢిల్లీలో జరిగిన సంఘటనకు నిరసనగా సాలిడారిటీగా ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ ఈ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇవాళ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక పక్క భవిష్యత్తు విద్యార్థులందరికీ గాయమైతే ఇవాళ బర్త్డే నిర్వహించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమాలు పక్కకు పెట్టి ఇవాళ మన కోసం ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం దేశంలోని యువత కోసం ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ నాయకులకు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా విప్లవ కవి శివసాగర్ అంటాడు విద్యార్థుల రక్తము చిందరి పోరే లేదు విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు పోటెత్తున నెత్తుడి కెరటాల ఎగిసే విద్యార్థుల సాహసం చవి చూడని నేల లేదు విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే అని చెప్పి కవి శివసాగర్ అన్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ నిరసన దీక్షకు ఇవాళ ఇందిరా పార్కు రావడం జరిగింది విద్యార్థి మిత్రులారా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పాశవికంగా చేస్తా ఉన్నది విద్యార్థులు ఢిల్లీలో ప్రజాస్వామ్యం పేరు మీద విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులను గాయం చేయించిన పాపం ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అదే విధంగా నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇస్తే ఆ హామీని అమలు చేయాలని చెప్పి చిక్కడపల్లి చౌరస్తాలో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అదేవిధంగా ఎల్బీ నగర్ లో విద్యార్థులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి విద్యార్థులు దండాలు రాస్తారోకాలు వేస్తే ఢిల్లీలో మోడీ ఏ విధంగానైతే విద్యార్థుల మీద దాడి చేపించిందో ఇవాళ తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా లాఠీ చార్జ్ చేయించి విద్యార్థుల మీద కేసు పెట్టించిన పాపం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకనే ఈ 2 పార్టీల నాయకులు విద్యార్థి వ్యతిరేకులుగా యువత వ్యతిరేకులుగా ఇవాళ ఇక్కడ ఉన్నారు కాబట్టి